వాడు చచ్చిపోవాలి అంతేగా. అంతమందితో దెబ్బలు తింటూ వాడు బాధపడుతూ చచ్చే కంటే నా చేత్తోనే విషమిచ్చి ఏ బాధ తెలియకుండా వాడిని చంపేస్తాను బాబు. మమ్మల్ని వదలండి. ఏమని చెప్పమంటారు? నా కోసం హత్య చేసిన కోటి ఇప్పుడు నన్ను వెతుక్కుంటూ వచ్చాడనా? వాడికి నీకు సంబంధం ఏమిటని అడిగితే నేనేం సమాధానం చెప్పను. నేనేం చెప్పినా ఆయన తప్పుగానే అర్థం చేసుకుంటాడు. జీవితాంతం దీన్ని తలుచుకుంటూ ఆయన కుమిలిపోరా. ఈ అయోమయ పరిస్థితిలో నేను అనవసరంగా ఆయన బాధ పెడుతున్నాను.